బ్రీఫ్గా తెలుసుకున్నాం. బట్ ఈ వీడియోలో మీకు క్రిప్టో ఇన్బాక్స్లో ఏటీసీ కాయిన్ మనం ఎలా ఎర్న్ చేయొచ్చు అనే ప్లాన్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈజీగా మనం 1 lakh ఏటీసీ కాయిన్స్ని మనం సంపాదించుకోవచ్చు. వెరీ ఈజీ, జస్ట్ జాయిన్ విత్ అస్. సో ఏటీసీ కాయిన్ని మనం ఎర్న్ చేయడానికి ముందుగా మనం క్రిప్టో ఇన్బాక్స్లో మనం రిజిస్టర్ అవుతున్నాం. సో క్రిప్టో ఇన్బాక్స్లో రిజిస్టర్ అయిన తర్వాత మనం మన ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి అంటే 5,000 రూపీస్తో మనం సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటాం. ఈ 5,000 రూపీస్కి మనకి ఆ రోజు ఎంత రేటు ఉంటే ఆ రేట్ మీద మనకి ఏటీసీ కాయిన్స్ అనేవి మనకి క్రెడిట్ అవుతాయి. సో ఈ క్రెడిట్ అయిన ఏటీసీ కాయిన్స్తో కంపెనీ క్రిప్టో ఇన్బాక్స్ మైన్ చేస్తుంది. మైనింగ్ చేసి ఎవ్రీ మంత్ మనకి 10% కాయిన్స్ అనేది మనకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్లాన్లోకి వెళ్ళే ముందు దీంట్లో వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ప్లాన్స్ ఉన్నాయి. సో దీంట్లో నాన్ వర్కింగ్ ప్లాన్కి వస్తే ఇన్కమ్ 1గా చెప్పుకోవచ్చు. మనం పెట్టే ఏదైతే 5,000 రూపీస్ వర్తబుల్ కాయిన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున్న రేటుని బట్టి 5,000 రూపీస్కి మనకి 600 కాయిన్స్ వచ్చాయి. సో మీకు అప్ టు 18 months వరకు ప్రతి నెల 60 కాయిన్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. ఓకే, సో 10% కాయిన్స్ అనేవి మనకి యాడ్ అవుతూ ఉంటుంటాయి అప్ టు 18 months. అట్లనే ఏవైతే మనం ఎర్న్ చేస్తున్నామో, అంటే మనకి ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతున్నాయో ఆ కాయిన్స్ విత్డ్రాబుల్. మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్న క్రెడిట్ అవుతాయి. సో క్రెడిట్ అయిన వెంటనే మనం విత్డ్రా చేసేసుకోవచ్చు. బట్ విత్డ్రా చేసుకోకుండా మనం జస్ట్ హోల్డ్ చేసినందుకు, అంటే మనం విత్డ్రా చేసుకోకుండా మన వ్యాలెట్లోనే వదిలేస్తే 1 month అయ్యేటప్పటికి మళ్ళీ 5% కాయిన్స్ అనేవి యాడ్ చేస్తారు. సో సెకండ్ ఇన్కమ్గా హోల్డింగ్ ఇన్కమ్ ఇన్ ద మీన్స్ మనం హోల్డ్ చేసినందుకు, మనం విత్డ్రా చేసుకోకుండా ఎన్ని కాయిన్స్ అయితే మన వ్యాలెట్లో ఉంచుకుంటున్నామో హోల్డ్ చేసినందుకు 5% ఇస్తుంది. సో ఈ 2 ప్లాన్లు అనేవి నాన్ వర్కింగ్. జస్ట్ మనం 5,000 రూపీస్ వర్తబుల్ కాయిన్స్ని పర్చేజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎవ్రీ మంత్ అప్ టు 18 months వరకు 10% కాయిన్స్ అనేవి క్రెడిట్ అవుతాయి. అట్లానే హోల్డ్ చేసుకున్నప్పుడు 5% అనేది వస్తుంది. సో కమింగ్ టు వర్కింగ్ ప్లాన్ అంటే ఇన్కమ్ 3. సో మనం ఇన్కమ్ 3 ఎట్లా జనరేట్ అవుతుందంటే రిఫరల్ బోనస్. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఎవరినైనా రిఫర్ చేసి క్రిప్టో ఇన్బాక్స్లో జాయిన్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా 10% కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా 1 member జాయిన్ అయితే 5,000 రూపీస్కి 600 కాయిన్స్ మెంబర్కి వస్తే దాని నుండి 60 కాయిన్స్ అనేవి మీకు క్రెడిట్ అవుతాయి. డైరెక్ట్ రిఫరల్ బోనస్ 10%. సో దిస్ ఈజ్ ద ఇన్కమ్ నెంబర్ 3. సో ఇన్కమ్ నెంబర్ 4, మనం ఈ ఇన్కంలో చాలా కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు. ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే ఈ ఇన్కమ్ని లెవెల్ ఇన్కమ్ అంటారు. సో మీరు డైరెక్ట్గా రిఫర్ చేసే వాళ్ళందరూ కూడా లెవెల్ 1లోకి వస్తారు. వాళ్ళందరి దగ్గర నుంచి 10% కాయిన్స్ వస్తాయి. సో వాళ్ళు ఎవరినైనా జాయిన్ చేస్తే అది మీకు సెకండ్ లెవెల్ అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి మీకు 3% వస్తుంది. అలానే థర్డ్ లెవెల్లో వాళ్ళ దగ్గర ఉండే 3% వస్తుంది. 4th, 5th, 6th, 7th, 8th వరకు మీకు 2% వస్తుంది. అక్కడ నుండి మీకు 1.5 అట్లా అప్ టు 100 లెవెల్స్. సో 100 లెవెల్స్ డెప్త్ వరకు మీకు టీం అందరి మీద కూడా రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో అట్లనే ఈ వచ్చిన రిఫరల్ ఇన్కమ్ని కూడా మనం హోల్డ్ చేసుకున్నందుకు మళ్ళీ ఎక్స్ట్రా 5% అనేది వస్తుంది. సో ఇది లెవెల్ ఇన్కమ్. సో ఇంకా మనం లెవెల్ ఇన్కమ్ నెంబర్ 5 ఏంటి అంటే ఇది అసలు ఈ ప్లాన్లో చాలా మంచి ఆపర్చునిటీ ఏదైనా మనకి క్రిప్టో ఇన్బాక్స్ ఇస్తుంది అంటే
ఇన్కమ్ నెంబర్ 5. దీన్నే మనం క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అనొచ్చు, లేకపోతే ROI అని కూడా అనొచ్చు. సో ఇదేంటంటే మనం ఎవరినైతే రిఫర్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్గా లెవెల్ 1లో మీరు డైరెక్ట్గా ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేశారు. సో ఆ 5 మెంబర్స్కి ఎవ్రీ మంత్ క్రెడిట్ అయ్యే కాయిన్స్ మీద మళ్ళీ మీకు 5% రెవెన్యూ అనేది క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరో రిఫర్ చేశారు, తనకి 1 మంత్ అయ్యేటప్పటికి 60 కాయిన్స్ వచ్చాయి. సో ఆ 60 కాయిన్స్ మీద మళ్ళీ మీకు 5% వస్తుంది. ఓకే, సో ఇలా ఫస్ట్ లెవెల్లో 5%, సెకండ్ లెవెల్లో 4%, థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్లో 2%, ఫిఫ్త్ టు అప్ టు 15th లెవెల్ వరకు 1%. సో ఫ్రెండ్స్, ఇది చాలా బిగ్ అమౌంట్. సో ఎలా అంటే దీన్ని ఓవరాల్గా జస్ట్ ఓవర్ వ్యూ చూడడానికి ఇక్కడ నేను టేబుల్ ఒకటి ఇచ్చాను. సో జస్ట్ ఇమాజిన్ మీరు జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అయిన తర్వాత జస్ట్ 2 మెంబర్స్ని మీరు జాయిన్ చేశారు. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు 2 మెంబర్స్ని జాయిన్ చేస్తూ వెళ్ళారు అంటే అప్ టు నేను ఓన్లీ 7th లెవెల్ వరకు ఇక్కడ మీకు ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ లెవెల్లో 2, సెకండ్ లెవెల్లో 4 మెంబర్స్, థర్డ్ లెవెల్లో 8, ఫోర్త్ 16, 5th లెవెల్లో 32, 6th లెవెల్లో 64, 7th లెవెల్లో 128. సో టోటల్ మెంబర్స్ వచ్చేసి 255 మెంబర్స్ అవుతున్నారు. ఇక్కడ ఈ టోటల్ 258 మెంబర్స్ పెట్టే టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మంత్లీ వచ్చే కాయిన్స్ అన్నీ కలిపితే 15,300 కాయిన్స్. ఓకే, ఈ 15,300 కాయిన్స్ మీద మనకి వచ్చే మొత్తం టోటల్ టీమ్ మీద వచ్చే ROI క్యాష్ బ్యాక్ ఫస్ట్ లెవెల్లో 5%, సెకండ్ లెవెల్లో 4%, థర్డ్ లెవెల్లో 3%, ఇలా మొత్తం టోటల్ చేసుకుంటే మీకు ఇక్కడ నియర్లీ 2,427 కాయిన్స్ అనేది మనకి క్రెడిట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే మనం 7th లెవెల్ కంప్లీట్ చేసుకున్నామో, సో అప్పటి నుంచి ఎవ్రీ మంత్ మనకి అప్ టు 18 months వరకు 2,427 కాయిన్స్ అనేవి క్రెడిట్ అవుతున్నాయి. ఇది జస్ట్ నేను ఏదో మనం చూడడానికి అని చెప్పేసి ఒక ఓవర్ వ్యూ కోసం వేసిన టేబుల్. సో అక్కడ ఉండే మెంబర్స్ని బట్టి అది వ్యారీ అవుతూ ఉంటుంది. సో జస్ట్ ఒక అవుట్లుక్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను. సో మనం ఈ ROI ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవచ్చు. మన టీం ఎంత పెరిగితే నెలకి వచ్చే ROI కాయిన్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. సో అలానే కమింగ్ టు ఇన్కమ్ నెంబర్ 6కి వచ్చేసేటప్పటికి కంపెనీ మనకి రివార్డ్స్ అండ్ రాయల్టీ ఇస్తుంది. ఫ్రెండ్స్, మనం క్రిప్టో ఇన్బాక్స్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మంచి ఇన్కమ్, చాలా మంచి ఇన్కమ్ ఇస్తుంది. ఇప్పుడు చాలా తక్కువ లెవెల్స్కే రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ మన 7 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే 6% అనేది రాయల్టీ ఇస్తుంది కంపెనీ. సో ఈ రాయల్టీ ఎలా ఉంటుంది అంటే కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 6% అనేది ఎవరైతే 7th లెవెల్కి వచ్చారో వాళ్ళందరికీ డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డివైడ్ చేసిన అమౌంట్ ఎంతమంది అయితే క్వాలిఫైర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సో 6% అంటే చాలా ఎక్కువ. కంపెనీ టర్న్ ఓవర్ ఒక 2 crores వేసుకున్న 12 lakhs రూపీస్. సో ఆ 12 lakhs రూపీస్కి ఒక 50 మెంబర్కి షేర్ చేసిన అట్లా మనం క్యాల్కులేషన్ చేసుకుంటే చాలా కాయిన్స్ అనేవి ఎవ్రీ మంత్ అప్ టు 18 months. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఈ మంత్లో జాయిన్ అయ్యారు. సో ఈ మంత్లో జాయిన్ అయినప్పుడు 2 monthsలో మీరు 7th లెవెల్కి అచీవ్ అయితే అక్కడ నుంచి రిమైనింగ్ 16 months మీకు కంపెనీ 6% అనేది పే చేస్తుంది. అలానే 8th లెవెల్కి వెళ్తే మీరు 4 days థాయిలాండ్ టూర్ వెళ్తున్నారు. 9th లెవెల్కి వెళ్తే మళ్ళీ అగైన్ 5% రాయల్టీ. సో మీకు ఇక్కడ 7th లెవెల్కి వెళ్ళినప్పుడు 6% రాయల్టీ ప్లస్ ఎప్పుడైతే మీరు 7th లెవెల్కి వెళ్ళారో ఆటోమేటిక్గా ROI ఒక 2,500 కాయిన్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు ఇన్కమ్ వచ్చేసి ఎవ్రీ మంత్ 5,000 కాయిన్స్ ప్లస్ ఉంటుంది. సో 9th లెవెల్కి వచ్చేసేటప్పటికి ఇంకొక 5% యాడ్ అయ్యేటప్పటికి మన ఇన్కమ్ అనేది టోటల్గా ఎవ్రీ మంత్ 10,000 కాయిన్స్ ప్లస్ ఉంటుంది. సో 10th లెవెల్కి వచ్చేటప్పటికి సింగపూర్ టూర్ పంపిస్తుంది విత్ ఫ్యామిలీ. అగైన్ మళ్ళీ 11th లెవెల్లో 4% రాయల్టీ ఇస్తుంది. 12th లెవెల్లో లండన్ అండ్ యూరోప్ మొత్తం టోటల్గా టూర్ మొత్తం తీసుకెళ్తుంది. అట్లానే ఆఫీస్ విజిట్ కూడా చేపిస్తుంది. 13th లెవెల్ వచ్చేసేటప్పటికి మళ్ళీ అగైన్ 3% రాయల్టీ ప్లస్ టయోటా ఫార్చ్యూనర్ కార్ ఇస్తుంది.
అలానే 14th లెవెల్ మీరు కంప్లీట్ అయితే 3% రాయల్టీ ప్లస్ మెర్సిడెస్ బెంజ్ ఇస్తుంది. 15th లెవెల్, దిస్ ఇస్ ద లాస్ట్ లెవెల్, 1% రాయల్టీ ప్లస్ జాగ్వర్ కార్. ఇక్కడ మీకు లెవెల్స్ అచీవ్ అవ్వాలి అంటే ఎంతమంది మెంబర్స్ ఉండాలన్నది అక్కడ మీకు పక్కన కాలంలో ఇవ్వడం జరిగింది. 2, 4, 8, 16, 32, 64, 128, 256 ఇలా డబులింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఆ మెంబర్స్ ఆ లెవెల్లో కంప్లీట్ అయ్యేటప్పటికి మనం అక్కడ ఎలిజిబుల్ అయినట్టు. సో ఫ్రెండ్స్, సో మనకి చాలా మంచి ఇన్కమ్స్ అనేది క్రిప్టో ఇన్బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. చాలా ఈజీగా 5,000 రూపీస్తో మనం ఎంటర్ అయ్యి జస్ట్ మన ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనం చాలా ఎక్కువ ఎర్న్ చేయగలుగుతున్నాం. సో ఎవ్రీ మంత్ మనం 7th లెవెల్ కంప్లీట్ చేసుకుంటే మనం వర్క్ చేసినా చేయకపోయినా నెక్స్ట్ మంత్ నుండి మీకు మినిమం 5,000 కాయిన్స్ ప్లస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ 3 to 4 months తర్వాత కాయిన్ కాస్ట్ మినిమం 30 to 50, 60 రూపీస్ అయినా హై అవ్వచ్చు. సో ఇమాజిన్ ఫ్రెండ్స్, జస్ట్ 5,000 ఇంటూ 30 to 40 రూపీస్ మీరు వేసుకున్న మంత్లీ మనకి చాలా హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది. సో విత్ ఇన్ ది 6 months, 1 year లోపలనే మనం నియర్లీ ఎవ్రీ మంత్ 2 to 3 lakhs ఎర్న్ చేయొచ్చు చాలా ఈజీగా. సో కాయిన్ రేట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటే మన ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా ఇంకా గ్రో అవుతూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, క్రిప్టో ఇన్బాక్స్లో మీరు వెబ్సైట్ లాగిన్ చేయండి. సో క్రిప్టో ఇన్బాక్స్లోనే మనకి మార్కెట్ ప్లేస్ కూడా ఉంది. అక్కడ మీరు షాప్ నౌ అనే దాన్ని క్లిక్ చేస్తే సో టోటల్గా ఒక మీకు ఈకామర్స్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఏటీసీ కాయిన్స్తో అందులో ఉండే ప్రొడక్ట్స్ అన్నిటిని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కంపెనీ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్, పతాంజలి ఇలాంటి వాటితో ఇంటిగ్రేషన్ అవ్వడానికి రెడీగా ఉంది. మోస్ట్లీ వెరీ షార్ట్లీ మనం ఏటీసీ కాయిన్ తోటే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఇలాంటి వాటిలో మనం పర్చేజ్ చేసుకోవచ్చు మనకు వచ్చిన కాయిన్స్తో. సో అట్లనే ఈ కాయిన్స్ అన్నిటిని కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు విత్డ్రాలు ఐఎన్ఆర్లో పెట్టుకోవచ్చు, బిట్ కాయిన్లో పెట్టుకోవచ్చు, రిపిల్ కాయిన్లో పెట్టుకోవచ్చు, డాష్ కాయిన్లో పెట్టుకోవచ్చు. ఇలా టోటల్ మీకు నచ్చిన కరెన్సీలో తీసుకోవచ్చు. అట్లనే ఏటీసీ కాయిన్తోనే మీకు నచ్చిన కాయిన్లు కొనుక్కుంటూ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఏటీసీ కాయిన్ ఓపెన్ చేసిన వెంటనే మీరు బికమ్ ఏ మెంబర్ పేజ్ క్లిక్ చేయండి. సో మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు రిఫరల్ ఐడి అని ఉంటుంది. అక్కడ డిజిటల్ క్యాష్ అని చెప్పేసి ఇచ్చేయండి. మీ యూజర్ నేమ్ పెట్టుకోండి, ఫుల్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద క్రిప్టో ఇన్బాక్స్ కంప్లీట్ ఇన్కమ్ ప్లాన్. సో మీకు ఇంకా ఫర్దర్గా ఇటువంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా సపోర్ట్ కావాలన్నా మీరు నా నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే మీకు ఏమైనా ఇంకా ఏటీసీ కోసం ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా, ట్రైనింగ్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా మీరు మాతో జాయిన్ అవ్వండి మా టీంతో. సో మేము 100% మీకు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.